యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని మందిరావరణములో ఆయన బలలో పాల్పొందేదాని కొరకై చేరొచ్చినటువంటి మీకు అందరికీ కూడా ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి నామములో శుభాలను తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, ఇలాగున మీ మధ్యలో ఉండి దేవుని పరిచర్య చేసేదాని కొరకై దేవుడిచ్చినటువంటి ఈ భాగ్యమును బట్టి సమయాన్ని బట్టి ప్రభును స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యొక్క బలలో మనము పాలు పొందబోతూ ఉన్నాం. అయితే ఎందుకు ప్రభు బలలో పాలు పొందాలి, ఎలా ప్రభు బలలో పాలు పొందాలి అనేది వ్యక్తిగతమైనటువంటి గ్రహింపు కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. అటు గ్రహింపు అనేది మనలో లేకుండా ఆ బలలో పాలు పొందడం అనేది అదేదో ఒక ఆచారము పద్ధతిలా చేయబడుతుంది అన్నమాట. దాని ద్వారా మనకేమి ప్రయోజనము మేలు అనేది ఉండదు, కానీ అదెంతో కీడుకని దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలం. అందుకని మనం గమనిస్తూ వచ్చినట్లయితే ఎందుకు ప్రభు బలలో పాలు పొందాలి, ఎందుకు పాలు పొందాలో చెప్తారు ఎవరన్నా? ఎందుకు ప్రభు బలలో మనం పాలు పొందాలి? ఎందుకు పాలు పొందాలి చెప్పండి. రైట్, అన్న చెప్పినాడు, కానీ ఎందుకు పాలు పొందాలా? మనం చదువుకున్న దాంట్లోనే ఉంది ఆ మాట. యోహాను కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 24వ వచనంలో 25వ వచనంలో ఏమనుంది? నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడి. అర్థమైందా? ఎందుకు ప్రభు బలలో పాలు పొందాలి అని అంటే ఎందుకు పాలు పొందాలి చెప్పండి. ఇప్పుడు ఆయనను జ్ఞాపకం చేసుకునేదానికి, ఆ ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆ కలువరి శిలువలో ఆయన మన కొరకై చేసినటువంటి ఆ బలియాగమును, ఆయన త్యాగమును జ్ఞాపకం చేసుకునేదాని కొరకై ఆయన బలలో మనం పాలు పొందాలి. ఇంకేమైనా చెప్తారా? రైట్, ఆ మాట కూడా ఓకే. ఎందుకంటే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 54వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్య దినములలో నేను వాడిని లేపుదని అంటాడు. ఎందుకు ప్రభు బలలో పాలు పొందాలని అంటే నిత్య జీవమును పొంది అంత్య దినాలలో మనము లేపబడాలి అని అంటే ప్రభు బలలో పాలు పొందాలి. ప్రభు బలలో మనం పాలు పొందకపోతే మనకు నిత్య జీవము అనేది లేదు. రైట్, వెరీ గుడ్. 2 మాటలు. ఇంకో మాట ఏమైనా చెప్తారా? బలలో పాలు పొందేటప్పుడు చేయాల్సిన పని పరీక్షించుకోవడం. బలలో పాలు పొందినప్పుడు చేయాల్సిన పని అది, అంతే కదా? అక్కడ ఆ మాట ఉందన్నమాట. ఇంకా నేను ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను, అది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటే. దయచేసి చూడండి, 56వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనం దయచేసి చదవండి. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనం, నా శరీరము తిని నా రక్తము త్రాగువానియందు నేనును నా యందు వాడును నిలిచియుండును అని అంటాడు. అర్థమైందా? ఎందుకు ఆయన బలలో పాలు పొందాలి అని అంటే మొట్టమొదటిగా ఆయన జ్ఞాపకం చేసుకునేదానికి, రెండవదిగా నిత్య జీవాన్ని పొంది అంత్య దినాలలో లేపబడేదానికి, మూడో మాట ఇక్కడ మనం గమనిస్తూ వచ్చినట్లయితే ఆయన యందు నిలిచి ఉండేదానికి. యోహాను సువార్త 14వ అధ్యాయం అనుకుంటా, ద్రాక్షావళిని నేను 15వ అధ్యాయం, ద్రాక్షావళిని నేను తీగలు మీడు ఎవరు నా యందు నిలిచిను అంటాడు. కాబట్టి నీవు నేను ఆయన బలలో పాలు పొందాలి. ఎందుకయ్యానంటే ఆయన యందు నిలిచి ఉండేదానికి, లేదా ఆయన మన యందు నిలిచి ఉండేదానికి. ప్రభు బలలో పాలు పొందకపోతే దేవుడు మనలో ఉండడు, మనం ఆయనలో లేనట్టు అనమాట. ఆయన మనలో ఉండాలన్నా మనం ఆయనలో ఉండాలన్నా ఆయన బలలో పాలు పొందడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన సంగతి. 3 మాటలు. మొట్టమొదటిగా ఆయన జ్ఞాపకం చేసుకునేదానికి, రెండవదిగా నిత్య జీవాన్ని పొందేదానికి, మూడవదిగా ఆయన యందు మనము నిలిచి ఉండేదానికి, లేదా ఆయన జీవం మనలో నిలిచి ఉండేదానికి. అయితే ఎలా పాలు పొందాలి అనేది కూడా చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఎలా పాలు పొందాలి చెప్తారా? ఎలా పాలు పొందాలా? యోగ్యంగా పాలు పొందాలి. అక్కడ రాయబడినటువంటి మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే, ఎవడైనా అయోగ్యముగా రొట్టెను తిని లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి
అపరాధులు అంటాడు. అపరాధులము కాకుండా ఉండాలి అని అంటే యోగ్యంగా పాలు పొందాలి. అంటే యేసు ప్రభు ఎదుట మన పాపములు ఒప్పుకొని రక్షణ పొందినటువంటి వారముగా, బాప్తిసములో సాక్ష్యం ఇచ్చినటువంటి వారముగా ఆ బలలో పాలు పొందాలి. అంటే యోగ్యముగా ఆ బలలో పాలు పొందేదానికి కావాల్సినటువంటి యోగ్యత కలిగి ఉండాలి. ఒక మాటలో చెప్పాల్సి వస్తే రక్షించబడినటువంటి వారంగా ఉండాలి. రక్షించబడకుండా బలలో ఎంత మాత్రము కూడా పాలు పొందకూడదు. యోగ్యంగా పాలు పొందాలి. రెండవదిగా ఎలా పాలు పొందాలి చెప్పండి. అక్కడ ఉన్నటువంటి మాటే 28వ వచనం, ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకొనవలెను, అలాగున చేసి ఆ రొట్టెని తిని. రెండోది మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే ఎలా పాలు పొందాలంటే తనను తాను పరీక్షించుకొని పాలు పొందాలి. మానవుని యొక్క స్వభావం ఏంటంటే తననొక్కడిని వదిలిపెట్టి ఇంకా అందరినీ పరీక్షిస్తూ ఉంటాడు. తననొక్కడిని వదిలిపెడతాడు, ఇంకా అందరినీ పరీక్షిస్తాడు. మానవుని యొక్క స్వభావం అది. ఎదుటివాడు ఎంత కరెక్ట్గా ఉన్నా కానీ అతనిలో ఏదో ఒక లోపం ఎత్తి చూపించగలిగినటువంటి సామర్థ్యము మనుషుంది అన్నమాట. అయితే ప్రేమంటులారా, ఈ బలలో మనం ఎలా పాలు పొందాలి అని అంటే తనను తాను పరీక్షించుకోవాలి. అర్థమైందా? ఇతరులను పరీక్షించేది మానేసి మనల్ని మనం పరీక్షించుకోవాలి. వాక్య వెలుగులో వాక్యానుసారంగా నేను నా జీవితం ఎలాగున్నది అనేది పరీక్షించుకొని పాలు పొందాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఇతరులను పరీక్షిస్తూ ఉంటాం. ఒకసారి నేను ఉన్నటువంటి సంఘంలో జరిగినటువంటి చిన్న సందర్భం మీకు జ్ఞాపకం చేస్తా. ఒకసారి ఏమైందని అంటే ఒక 2-3 వారాలు కొంచెం ద్రాక్షారసం తగ్గింది. ద్రాక్షారసము తగ్గుతూ వచ్చింది. ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ కొంచెం నీళ్ళు కలిపి అట్లా ఏదో అడ్జస్ట్మెంట్ చేస్తూ వచ్చినాం. అందుకని 3వ వారం నేను ఏం చేసినానంటే, మీరు ఎక్కువ తాగుతూ ఉన్నారు, అట్లా తాగబాకండి, అది శిక్షావిధికి కారణము. కాబట్టి కొంచెం ఒక చిన్న చుక్క లేదా నోటు కానిచ్చుకొని ఒక చిన్న చుక్క తీసుకోనండి అని చెప్పినాను అనమాట. చెప్పిన తర్వాత ఒక విశ్వాసి ఇంకో విశ్వాసతో ఏమన్నాడనంటే, ఆయన ముందు నోటు కానిచ్చుకొని తాగి పంపిస్తాడు, ఆయన అంగిలి మనం అందరం చేయాలా అని అన్నాడంట. ఏమన్నాడు? ఆయన ముందు తీసుకొని మనకు పంపిస్తాడు, మనం ఆయన ఎంగిల్ చేయాలా అని అన్నాడంట. అర్థమైందా? నేనేం చేసేవానంటే అన్ని గ్లాసులు పంపించిన తర్వాత లాస్ట్ గ్లాసు కొంచెం తాగి నేను బల్ల దగ్గర ప్రార్థన మొదలు పెడతా అనమాట. అన్నీ అయిపోయేలోపు ప్రార్థన కూడా అయిపోయింది. సమయం కొంచెం కలిసి వచ్చేదానికి అట్లా చేసేవాడిని. కానీ ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే, ఆయన ఏం చేస్తూ ఉన్నాడు తెలుసా? ఏం చేస్తూ ఉన్నాడు? తనను పరీక్షించుకునేది మర్చిపోయి నేను ఎట్లా తాగుతున్నాను అనేది పరీక్షిస్తూ ఉన్నాడు. చాలాసార్లు మందిరాల్లో అట్లనే చేస్తూ ఉంటాం. నేను తప్పు చేసినాను అనుకోండి, మీకు చెప్పి నేను తప్పు చేస్తే నాకు రెట్టింపు శిక్ష. నా గురించి నీకెందుకు చింత, నేను ఎట్లా తాగుతున్నాను అనేది నేను చెప్పినా, నువ్వు దాన్ని పాటిస్తున్నావా నీకు మేలు, పాటించకపోతే నీ ఇష్టం. నేను ఎట్లా తాగుతున్నాను అనేది పరీక్షించడం అనేది ఇతరులను పరీక్షించేది మన పని కాదు. కాబట్టి దేవుని ప్రజలంగా ప్రభు బలలో పాలు పొందేదానికి వచ్చినాం. ఆ సమయము మనల్ని మనం పరీక్షించుకునేదానికి. చాలాసార్లు కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తూ ఉంటాం. వాళ్ళు పాలు పొందుతున్నారా, వీళ్ళు పాలు పొందుతున్నారా, వాళ్ళు చేయెత్తినారా లేదా, వీళ్ళు చేయెత్తినారా లేదా, వాళ్ళని చూస్తూ ఉంటాం. దానికి కాదు ఆ సమయం. మనం వ్యక్తిగతంగా దేవుని యొక్క వాక్యం విన్నాము, వాక్యానుసారంగా నేను ప్రవర్తించగలుగుతున్నానా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకొని పాలు పొందాలి. రెండోది. మూడోది ఎలా పాలు పొందాలి అని అంటే 29-30 వచనాలు అంటాడు, ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీరు అనేకులు బలహీనులను రోగులైనారు, చాలామంది నిద్రించుతున్నారు. ఎందుకని ప్రభువు శరీరం అని వివేచించట్లే. ఈ మాట నేను చెప్పకముందు మిమ్మల్ని అడిగినాను అనుకోండి, ఆ బలమేదో ఏమున్నది అని అంటే మీరు ఏమంటారు చెప్పండి? రొట్టె, ద్రాక్షారసం. సేవకురాలో సంఘ పెద్దలో ఎవరో చేసినటువంటి ఆ రొట్టె, లేదా షాపులో కొనుక్కొచ్చి కొంచెం నీళ్ళు చక్కెర కలిపినటువంటి ద్రాక్షారసం అనే మన మనసులో ఉండేది. కానీ అది ప్రభువు శరీరం అనే వివేచన ఉండిద్దా? ఎంతమంది చేయగలుగుతారు ఆ మాట అడిగితే? చాలా తక్కువ. అందుకని అక్కడ అన్నాడు, మీలో అనేకులు, ఒకరు ఇద్దరు కాదు, వీళ్ళు అనేకులు ఏమైపోతున్నారంట? బలహీనులను, రోగులను, చాలామంది. ఆ కారణం ఏంటంటే దేవుడు వివేచన శక్తిని ఇచ్చినాడు మనకి. మానవునికి మిగిలినటువంటి జీవరాశులకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే మానవుడు మంచి చెడులను వివేచింపగలడు. కానీ చాలాసార్లు దేవుని ప్రజలముగా ఆ వివేచన కోల్పోవటను బట్టి నేను ఆత్మీయంగా బలహీనులముగా చేయబడతా ఉన్నా, ఆత్మీయంగా రోగులముగా. ప్రియమంటులారా, మనస్సాక్షి పనిచేయకుండా పోతూ ఉంది. దేవుని మందిరంలో
అనేక సార్లు ఇష్టానుసారంగా ప్రవర్తించేదానికి కారణం ఏంటంటే ఆ ప్రభు బలలో ప్రభు శరీరం అని వివేచన కలిగి పాలు పొందకపోవటమే. ఎందుకంటే ప్రభు అంటాడు, ఇది నా శరీరము, ఇది నా రక్తము అని అంటాడు. ఆయన అన్నటువంటి ఆ వివేచన మనకు. అందుకని ఎలా పాలు పొందాలని అంటే జ్ఞాపకం చేసే 3 మాటలు. మొట్టమొదటిగా యోగ్యంగా పాలు పొందాలా. రక్షించబడినటువంటి వాడవై వాక్య ప్రకారము ప్రవర్తించేవాడై దాంట్లో పాలు పొందాలా. రెండోదిగా తనను తాను పరీక్షించుకొని పాలు పొందాలా. మూడోదిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లుగా ప్రభు శరీరం అని వివేచన కలిగి పాలు పొందాలి. ఎప్పుడు పాలు పొందాలని అంటే దేవుని యొక్క వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ప్రతి ఆదివారం. అందుకని అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం అంటాడు, వారు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉంటుంది. ప్రభు ప్రజలముగా నా జీవితంలో నేను నిత్య జీవం పొందాలి అని అంటే, ఆయన నిలిచి ఉండాలి అని అంటే, ఆయన జ్ఞాపకం చేసుకునేటువంటి వారంగా ఉండాలని అంటే ఎడతెగక ప్రతి ఆదివారము ప్రభు బలలో పాలు పొందాలి. అలాగున పాలు పొందగలిగే దాని కొరకై దేవుని యొక్క వాక్యం యొద్దకు మనం రాగలిగినట్లయితే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము, నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. నేనే అనేటువంటి మాటలు 3 మాటలు ఉన్నాయి. నేనే సృజించి తిని అని అంటాడు, వారిని పుట్టించిన వాడను నేనే అని అంటాడు. ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే వారిని కలుగజేసిన వాడను నేనే. దేవుడు నన్ను సృజించినాడు తన స్వరూపములో, తన పోలిక చొప్పున, తన స్వహస్తములతో ఆయన మనల్ని సృజించినటువంటి వాడుగా ఉన్నాడు. 139వ కీర్తనలో దావీదు అంటాడు, నా తల్లి గర్భములో నన్ను కలుగజేసిన వాడవు నీవే అని అంటాడు. నన్ను కలుగజేసినటువంటి వాడు దేవుడే. అంత మాత్రమే కాదు కానీ అక్కడంటాడు, నా అంతరింద్రియములను కలుగజేసిన వాడువు నీవే అని అంటాడు. దేవుడు నన్ను కలుగజేసినటువంటి వాడు, నిర్మించినటువంటి వాడు, సృష్టించినటువంటి వాడు. అయితే ప్రేమంటులారా, ఎందుకు దేవుడు మానవుని కలుగజేసినాడు అనేది ఎంతో ప్రాముఖ్యమైన సంగతి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ఎందుకు దేవుడు తన స్వరూపములో, తన పోలిక చొప్పున, తన హస్తములతో, స్వహస్తములతో మానవుణ్ణి సృజించినాడు అనేది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ఎందుకో చెప్తారా? ఎందుకు? అక్కడ ఉన్నటువంటి మాట చెప్పండి చాలు. నా మహిమ నిమిత్తము అని అంటాడు. అర్థమైందా? ఈ లోకములో ప్రతి వస్తువును కూడా మనం చూడగలిగినట్లయితే ఆ వస్తువును తయారు చేసేదానికి ఒక కారణం ఉంది. ఏ వస్తువు అన్నా చూడండి, ఏ వస్తువు అయినా మీరు చూడండి. ఈ బాటిల్ తయారు చేసిన ఊరికనే తయారు చేసినారా? ఎందుకు తయారు చేసినారు చెప్పండి? చెప్పండి. నీళ్ళు నింపుకునేదానికి. ఏంది మీరు అసలు ఏమి మాటలు రావా? అమాయకులా? నాకు అర్థం కావట్లే. ఎందుకు తయారు చేసినారు చెప్పండి? బాటిల్ నీళ్ళు నింపుకునేదానికి బాటిల్ తయారు చేసినాడు, అంతేనా కాదా? ఈ వాచ్ తయారు చేసినాడు ఎందుకని చెప్పండి? టైం చూసుకునేదానికి, రైట్. ఇట్లా ప్రతిదానికి కూడా ఒక కారణం ఉంది, ఉందా లేదా? ప్రతి వస్తువుకి ఒక కారణం ఉంది. కానీ మానవుడు ఎందుకు పుట్టినాడు అని అంటే ఏమంటారు తెలుసా? ఎందుకు పుట్టినారు తెలుసా మానవుడు? దానికి కారణం తెలుసా? ఎవరన్నా ఏమంటారు తెలుసా? మీరు వినలేదు ఎప్పుడు ఆ మాట? ఎందుకు పుట్టినారు అంటే ఏమంటారు? అరకు వ్యాలీలో ఉన్న వాళ్ళు చాలా అమాయకులు, అందరూ చాలా. అంటే మీరు ఎత్తులో ఉన్నారు కాబట్టి లోకంలో జరిగే ఏం తెలియదా? మీకేం అర్థం కావట్లేదు నాకు. రైట్. అట్లా అంటే సులభంగానే మాట ఏంటంటే పుట్టుట గిట్టుడు కొరక అని అంటారు. విన్నారా మాట? విన్నారా లేదా మాట? పుట్టుట పుట్టే దేని కొరకంటే చెప్పండి? చచ్చిపోయేదానికా? చూడండి, ప్రతిదానికి ఒక కారణం ఉంది. కానీ చచ్చిపోయేదానికి మానవుని పుట్టేయాలి చెప్పండి? ఇంత మానవుని యొక్క సృష్టి విధానము, కలుగు చేసిన విధానం చూస్తే దావీదు అంటాడు, నీవు నన్ను కలుగు చేసిన విధానము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుడతా. నిజంగా మానవుని యొక్క ఆ శరీరము పనిచేసేటువంటి ఆ తీరు, దేవుని సృష్టిని చూస్తే ఎంతో ఆశ్చర్యం. ఎంతో విలువైనటువంటి అవయవాలు దేవుడు మానవులో పెట్టినాడు. మానవునికి విలువ కట్టలేమన్నమాట. మానవునికి ఇంతని విలువ కట్టలే. ఇంత విలువ కట్టలేనటువంటి మానవుణ్ణి చచ్చిపోయేదాని కొరకు చేసినాడా? చచ్చిపోయేదాని కొరక చాలాసార్లు మనం గ్రహించాం. అందుకని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే దేవుడు విలువ కట్టలేనటువంటి ఒక మానవుణ్ణి సృజించింది దేనికి అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే దేవుడు చెప్పినటువంటి మాట, నా మహిమ నిమిత్తము నేను, నీ ద్వారా, నా ద్వారా దేవుడు
మహిమపరచబడాలని దేవుడు మనల్ని ఏం చేసినాడు? సృష్టించినాడు. అయితే ప్రభు బలలో పాలు పొందక ముందు మనం పరీక్షించుకోవాలా? ఏమని పరీక్షించుకోవాలా? దేవుడు తన మహిమ కొరకై నన్ను సృజించినాడు. అయితే నేను దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నానా? నేను దేవుణ్ణి మహిమపరుస్తున్నానా? దేవుణ్ణి మహిమపరచాలి అని అంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో 4 లక్షణాలు మీకు జ్ఞాపకం చేస్తా. ప్రభు చిత్తం అయితే రాత్రి ఇంకో 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తా. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే దేవుడు మానవుణ్ణి తన మహిమ నిమిత్తమై సృజించినాడు. అయితే దేవుణ్ణి మానవుడు మహిమపరచాలి అని అంటే ఆ వ్యక్తి జీవితంలో కలిగి ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే, దయచేసి చూడండి, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి అధికారము కలిగిన దేవుని నామమును దూషించరు కానీ ఆయనను లేదా దేవునిని మహిమపరుచునట్లు వారు మారు మనసు పొందినవారు కారు. ఈ మాటలో దేవుని మహిమపరచాలి అని అంటే ఏం చేయాలో చెప్తారా? అది దేవుణ్ణి మహిమపరచాలి అని అంటే మనలో కలుగు చేసినటువంటి ఆ దేవుడు, ఆ సృష్టికర్త మహిమ పొందాలి అని అంటే మనం ఏం చేయాలా? మారు మనసు పొందాలి. చాలాసార్లు ప్రియమంటున్నారా, దేవుని దూషించేటువంటి వారముగా ఉంటాము కానీ దేవుడు ఎందుకు ఇట్లా చేసినాడు, దేవుడు ఎందుకు ఇట్లా అనుమతించినాడు, దేవుడు నాకే ఇట్లా చేయాలని చెప్పి చాలాసార్లు దేవుని దూషించేటువంటి వారముగా ఉంటాము కానీ ఆ పరిస్థితుల ద్వారా దేవుని మహిమపరచినట్లుగా మన జీవితాలు మనం ఏం చేయము? మారు మనసు పొందమన్నమాట. నేను మారు మనసు పొందాలా? దేవుడు మన ద్వారా మహిమపరచబడాలి అని అంటే మారు మనసు పొందేటువంటి వారంగా ఉండాలి. అందుకనే అపోస్తుల కార్యములు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే దయచేసి చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్లు ఊరుకుండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలని దేవుడు మనుషులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆజ్ఞాన కాలంలో ఒకప్పుడు దేవుడు అంట మారు మనసు పొందినా పొందకపోయినా, దేవుని మహిమపరిచినా మహిమపరచకపోయినా చూచి చూడనట్లు ఊరుకున్నాడు. ఇప్పుడైతే అంతటను అని అంటాడు. అంతటా అంటే అర్థమైందో తెలుసా? అంతటా అంటే ఈ భూప్రపంచంలో మనం ఎక్కడున్నా కానీ, అంతేనే కదా అంతటా అంటే. నువ్వు అరకు వ్యాలీలో ఉండొచ్చు, వైజాగ్లో ఉండొచ్చు, హైదరాబాదులో ఉండొచ్చు, ఇంకా ఏడన్నా వేరే దేశంలో ఉండొచ్చు. అంతటా రెండోదిగా అందరూ అని అంటాడు. అందరూ అని అంటే నీ కులం ఏదైనా, నీ మతం ఏదైనా, నీ జాతి ఏదైనా నువ్వేం చేయాలంట? మారు మనసు పొందాలి అనేది దేవుని యొక్క ఆజ్ఞ. ఎందుకు మారు మనసు పొందాలి అని అంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో మాట అంటాడు చూడండి. 1 పేతురు 3వ అధ్యాయం, క్షమించండి 2 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును ఆలస్యము చేయువాడు కాడు కానీ ఎవడును నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలివాడై ఉన్నాడు. అందరూ అంతటా మారు మనసు పొందాలా? దేవునికి మహిమ కలగాలి అని అంటే అందరూ అంతటా మారు మనసు పొందాలా? ఎవరు కూడా మారు మనసు పొందకుండా నశించడం అనేది దేవునికి ఇష్టం లేదు. ఎవడును నశింపవలని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవాలని మీ ఎడల మారు మనసు పొందకుండా నశించి లేదా నరకానికి వెళ్ళడం అనేది దేవునికి ఇష్టం లేదు. నేను మారు మనసు పొందాలని, దేవుని మహిమపరచాలని దేవుడు తన రాకడను లేదా తన వాగ్దానం, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్న ఆ వాగ్దానం ఏం చేస్తా ఉన్నాడు? ఆలస్యము చేసి నా ఆయువును ఈ భూమి మీద పొడిగించేటువంటి వాడుగా ఉన్నాడు. అయితే నేను మారు మనసు పొందినామా? ఒకసారి మన జీవితాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను మారు మనసు పొందాలనే ఎప్పుడో చెప్పినాడు ప్రభు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని అన్నాడు.
వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చునని అన్నాడు. కానీ రావట్లే. అట్లనే ఆయన అబద్ధికుడు కాదు. నీవు నశించి నరకానికి వెళ్ళడం, మారు మనసు పొందకుండా నశించి నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. నీవు మారు మనసు పొందాలని, నీవు రక్షించబడాలని, నీ ద్వారా దేవుడు మహిమ పొందాలని నీ ఎడల నా ఎడల తన యొక్క రాకడను ఆలస్యం చేసి నా ఆయువును పొడిగిస్తా ఉన్నాడు. అయితే నీవు నేను మారు మనసు పొందినామా? ప్రేమంటులారా, నీవు నేను మారు మనసు పొందకుండా నశించి లేదా చనిపోయి నరకానికి వెళ్ళడం అనేది నరకంలో ఉన్నటువంటి వారికి కూడా ఇష్టం లేదు. తెలుసా మాట? నీవు నేను మారు మనసు పొందకుండా చనిపోయి నరకానికి వెళ్ళడం అనేది నరకంలో ఉన్నటువంటి వారికి కూడా ఇష్టం లేదు. అవునంటారా కాదంటారా? ఎందుకో తెలుసా మాట? ఆ ధనవంతుడు ఆ లాజరును గురించినటువంటి ఆ సందర్భంలో మీరు జ్ఞాపకం చేసుకుంటూ వస్తే, ఆ ధనవంతుడు దేవునికి మొరపెడతాడు, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా లాజరును వారి యొద్దకు పంపించడని చెప్తాడు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, మోషేయు అహరోనులు అక్కడ ఉన్నారు, వారి మాటలు విని మారు మనసు పొందితే ఇక్కడ రారు అని అంటాడు. అర్థమైందా? అంటే నరకంలో ఉన్నటువంటి వారు కూడా మన మారు మనసు కొరకు మొరపెడతా ఉన్నారన్నమాట. కాబట్టి నీవు నేను మారు మనసు పొంది దేవుని మహిమపరచడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన సంగతి. మారు మనసు అనేది ఎలా కలుగుతుంది అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే, సరిగ్గా చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. 2 కొరింథీ 7వ అధ్యాయము 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. మారు మనసు పొందినాను అని మనం చెప్పాలి అని అంటే మన జీవితంలో దైవ చిత్తానుసారమైన దుఃఖము గుండా వెళ్ళి ఉండాలి. నా మటుకైతే నేను చెప్పగలను, దాదాపుగా ఒక 23-24 సంవత్సరాల క్రితం ఓ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని నేను వింటూ వచ్చినాను. పాప భీతి అనేది నన్ను వెంబడిస్తూ వచ్చింది. నేను చనిపోతే నరకానికి వెళతాననేటువంటి భయం నన్ను వెంబడిస్తూ వచ్చింది. దాన్ని బట్టి నేను కన్నీరు గాడుస్తూ ఉన్నా, ఏడుస్తూ ఉన్నా. చాలా చిన్న వయసు, ఇంటర్మీడియట్ చదివేటువంటి ఆ వయసులో కన్నీరు గారుస్తున్నప్పుడు నా స్నేహితుడు నన్ను ఒక దేవుని సేవకుని దగ్గరికి తీసుకువెళ్ళినాడు. ఆ దేవుని సేవకుడు యేసు ప్రభుని గురించినటువంటి మాటలు నాకు చెప్తా వచ్చినాడు. యేసు క్రీస్తు ప్రభువారు నీ పాపం నుండి నిన్ను రక్షించేదానికి లోకానికి వచ్చినాడు, ఆ కలువరి శిలువలో తన రక్తాన్ని చిందించినాడు, చనిపోయినాడు, సమాధి చేయబడినాడు, 3వ దినాన తిరిగి లేచినాడు. యేసు ప్రభు దగ్గర నీ పాపములు ఒప్పుకుంటే నువ్వు మరణంలో నుండి జీవంలోని దాటించబడతావు, ఆ నిత్య నరకం నుండి తప్పించబడతావు అనేటువంటి సంగతులను నాతో చెప్తా వచ్చినాడు. ఆ రాత్రికాల సమయంలో కన్నీటితో యేసు ప్రభు దగ్గర నా పాపాలు ఒప్పుకుంటూ వచ్చినాను. దేవుడు రక్షణార్థమైనటువంటి మారు మనసు నా జీవితంలో నాకు కలుగు చేసినాడు. ఈ స్థలంలో కూర్చున్నటువంటి నీవు ఆ మాట చెప్పగలవా? తారీఖు గుర్తులేకపోవచ్చు, సమయం గుర్తులేకపోవచ్చు, ఆ అనుభవం అనేది నీకుందా? ఫలానా సమయాన ఫలానా వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. దేవుని సన్నిధిలో కన్నీటితో నా పాపములు ఒప్పుకున్నాను, నేను రక్షణార్థమైనటువంటి మారు మనసు పొందినాను అని చెప్పగలవా? అలాగూ నువ్వు చెప్పగలిగినట్లయితే నీ ద్వారా దేవుడు మహిమపరచబడేటువంటి వాడుగా ఉంటాడు. ఇటు అనుభవంలో నీవు ఇంకా రాకుండా ఉన్నట్లయితే నీ సృష్టికర్త నిన్ను కలుగు చేసినటువంటి ఆ దేవుడు నీ ద్వారా మహిమపరచబడినట్లుగా ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసు ప్రభు దగ్గర కన్నీటితో నీ పాపములు ఒప్పుకొని రక్షణార్థమైనటువంటి ఆ మారు మనసు పొందాలని దేవుని యొక్క కోరిక. అందుకనే దేవుడు తన రాకడను ఆలస్యం చేసి నీ ఆయువును భూమి మీద పొడిగించినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రేమంటులారా, ఆయన అనుగ్రహమును ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును ఆయన దీర్ఘశాంతమును నువ్వు తృణీకరిస్తూ వచ్చినట్లయితే వీళ్ళు ఎట్లానే చెప్పుకుంటూ ఉంటారులే, వాళ్ళు చెప్పగానే నేను మారు మనసు పొందాలని నువ్వు అనుకుంటా ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యంలో నీ గురించి రాయబడినటువంటి ఆ మాట దయచేసి చూడండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదవా? నీ కాఠిన్యమును మార్పు పొందని లేదా మారు మనసు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుందు అని అంటా ఉన్నాడు. నువ్వు మారు మనసు పొందకుండా
దేవుని మహిమపరచకుండా నీ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తూ ఉన్నట్లయితే ఆయన అనుగ్రహైశ్వర్యమును, దీర్ఘశాంతమును, సహనమును నువ్వు తృణీకరిస్తూ వచ్చినట్లయితే నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ ఉగ్రత మానవుడు భరించజాలనిది. అటు ఉగ్రత నుండి నువ్వు తప్పించబడాలని అంటే ఇదే మిక్కిలి అనుకూల సమయం. నేడు అను సమయం ఉండగా ఆ సృష్టికర్త అయినటువంటి ఆ దేవుని అందు శ్వాసం ఉంచి ఆ రక్షణార్థమైన మారు మనసు పొందాలని దేవుని సేవకునిగా ప్రభు నామములో మిమ్మల్ని బతిమాలుకుంటూ ఉన్నాను. నీ సృష్టికర్త అయిన దేవుడు నీ ద్వారా మహిమపరచబడాలి అని అంటే నీ జీవితంలో నువ్వు చేయవలసిన మొట్టమొదటి కార్యం ఏంటంటే నువ్వు మారు మనసు పొందాలా, రక్షణార్థమైన మారు మనసు పొందాలా. రెండోదిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే దయచేసి చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. రెండవ మాట, పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. దేవుని మహిమపరచవాలి అని అంటే మనము ఈ లోకములో మన యొక్క వెలుగును ప్రకాశింపజేసేటువంటి వారంగా ఉండాలి. నీవు నేను దేవుని యొక్క వాక్యంలో మాట రాయబడింది, పూర్వము మీరు చీకటి అయి ఉంటేనని ఉంది దేవుని యొక్క వాక్యములో. చీకటి అయి ఉన్నటువంటి నిన్ను నన్ను వెలిగించేదానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నానని దేవుని యొక్క వాక్యములో ఉందన్నమాట. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చిన యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయంలో ఉంటాడు. వెలుగు ఉండెను, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి వానిని వెలిగించుచుండెను అని అంటాడు. చీకటి అయినటువంటి మనకు యేసుక్రీస్తు ప్రభు వారు వెలుగుగా, నిజమైన వెలుగుగా ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను ఏం చేసినాడు? వెలిగించినటువంటి వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని అంటాడు. చాలు. కాబట్టి ఒకప్పుడు చీకటిగా ఉన్నాము. చీకటిగా ఉన్నటువంటి మనలను వెలిగించేదానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చినాడు. వెలుగైనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు వారు నిన్ను నన్ను ఏం చేసినాడు? వెలిగించినాడు. నిన్ను నన్ను ఇప్పుడు ఏం చేసినాడు అంటే వెలుగుగా చేసినాడు. నీవు నేను వెలిగించమన్నటువంటి మనము ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? ఆ వెలుగును ప్రకాశింపజేయాలా? ఈ ట్యూబ్లైట్ కరెంట్ ఇచ్చినాం. ఈ ట్యూబ్లైట్కి ఏమి ఇచ్చినాం చెప్పండి? కరెంట్ ఇచ్చినాం. కాబట్టి అది ఏమవుతుంది? వెలుగుతూ ఉందన్నమాట. కాబట్టి నా జీవితంలో నీవు నేను కూడా చీకటిగా ఉన్నటువంటి మనలను ప్రభు ఏం చేసినాడు? వెలిగించినాడు. ఒకవేళ దానికి కరెంట్ ఇచ్చినా అది ఎలాగో లేదనుకోండి, అట్నే పెట్టుకుంటామా? అరే 150 లేదా 200 పెట్టుకున్నాము, ఎలాగోపోయింది అట్నే పెట్టుకుందామా అని పెట్టుకుంటాం చెప్పండి. ఏం చేస్తాం? దాన్ని తీసి బయట పడేస్తాం. పాత సామాను అడుకో లేకపోతే ఇంకేమన్నా బయట పడేస్తాం. ఎందుకని? దాంట్లో నుంచి ఏం రావట్లేదు, వెలుగు రావట్లే. కాబట్టి నీలోంచి నాలో నుంచి కూడా వెలుగు అనేది ప్రకాశించాలా. నిన్ను నన్ను వెలిగించినాడు కాబట్టి నీలోంచి నాలో నుంచి ఆ వెలుగు అనేది బయటికి రాగలుగుతుందా? ప్రేమడు ఒకసారి మన జీవితాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే యోహాను గురించి ఆ మాట రాయబడి ఉంది. మనం గమనిస్తూ వచ్చినట్లయితే చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. యోహాను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే తాను మండుచు ప్రకాశించేటువంటి వాడుగా, ప్రియమైనటువంటి లోకానికి వెలిగించేటువంటి వాడుగా ఉన్నాడు. మన జీవితాల్లో మనం కూడా వెలిగించబడినటువంటి వారమైతే దేవుని మహిమపరిచినట్లుగా ఆ వెలుగును ప్రకాశింపజేసేటువంటి వారంగా ఉండాలి. మొదటి శతాబ్దంలో నీరో చక్రవర్తి క్రైస్తవులకు ఎంతో వ్యతిరేకంగా పనిచేసేవాడంట. క్రైస్తవులను ఎంతో చిత్రహింసలు పెట్టేటువంటి వాడంట. ఆయన చిత్రహింసలు పరాకాష్ట ఎంత అంటే ఆయన ఏదన్నా రాత్రుల పూట విందులు జరుపుకునేటువంటి ఆ సమయాల్లో క్రైస్తవులైనటువంటి వారిని అక్కడక్కడ స్తంభాలకు కట్టేసి వాళ్ళ మీద తారు పోసి
వాళ్ళు కాలుతూ ఉంటే ఆ వెలుగులలో ఆయన విందు చేసుకునేవాడంట. అలాంటి ఒక దినాన ఆయన ఆ విందు చేసుకుంటూ ఆ కాలుతూ ఉన్నటువంటి ఆ క్రైస్తవులను చూసి, మీ దేవుడు మిమ్మల్ని రక్షించగలిగినాడా చూడండి నా చేతుల్లో నుంచి, మీరు ఆ దేవుని నమ్ముకుంటున్న వాటిని బట్టి ఈ స్థితిలో మీరున్నారు, ఇట్లా కాలిపోతూ ఉన్నారు అని అన్నాడంట. అని అంటే ఆ కాలిపోతున్నటువంటి వ్యక్తులలో ఒక వ్యక్తి ఏమన్నాడని అంటే, ఓ ఈ అవివేకమైనటువంటి నీరో చక్రవర్తి, నేను కాలకపోతే నా వెలుగులో ఈ విందు నువ్వు చేసుకునేవాడు కాదు. నేను ప్రభువు కొరకు కాలుతూ నీకేమిస్తా ఉన్నానంటే వెలిగిస్తున్నాను అని అన్నాడంట. నీవు నేను కూడా ఆ లోకం అలాగున ఈ లోకంలో ప్రభువు కొరకై మండేటువంటి వారముగా, ప్రకాశించేటువంటి వారముగా, ఈ లోకానికి వెలిగించి దేవుని మహిమపరిచేటువంటి వారంగా ఉండగలుగుతున్నామా? ప్రేమట ఒకసారి మన జీవితాలు మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నీవు నేను ఆ వెలుగును ప్రకాశింపజేసి దేవుని మహిమపరిచేటువంటి వారంగా ఉండాలని అంటే మన జీవితంలో కలిగి ఉండవలసినటువంటి 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. రండి. మొట్టమొదటి మాట యెషయా గ్రంథము 58వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 10వ వచనం. ఆశించిన దానిని ఆకలి కొనిన వానికి, శ్రమపడు వారిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. కాబట్టి నీవు నేను ఆ వెలుగును ప్రకాశింపజేసి ఆ పరలోకపు తండ్రిని మహిమపరచాలి అని అంటే ఏం చేయాలంట? మొట్టమొదటి మాట, ఆశించిన దానిని ఆకలి కొనిన వానికి ఇచ్చి శ్రమపడు వారిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు. దేవునికి మహిమ కలిగినట్లుగా మనము తినాలి, లేదా ఆశించిన దానిని ఆకలి కొనిన వానికి ఇవ్వగలుగుతూ ఉన్నామా? ఒకసారి మన జీవితాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమంటులారా, మనకు మనమే విందులు చేసుకుంటూ ఉంటాం. మన వాళ్ళకే పెట్టుకుంటూ ఉంటాం. ఈరోజు వాళ్ళు మనల్ని పిలవాలా, రేపు వాళ్ళను మనము పిలవాలా. మనమే తింటూ ఉంటాం. తిని లేనిపోయిన రోగాలు తెచ్చుకుంటూ ఉన్నాం. కానీ మనము తినదలిచిన దాన్ని ఎవరికైనా పెట్టగలుగుతూ ఉన్నామా? ఒకసారి మన జీవితాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మన వెలుగు, చీకటిలో మన వెలుగు ప్రకాశించాలి అని అంటే మనం ఏదైతే తినాలి అనుకున్నామో దాన్ని ఆకలి కొనిన వానికి ఏం చేయగలగాల? పెట్టి శ్రమ పడిచేపడేటువంటి వారిని ఏం చేయాలా? తృప్తిపరచాలి. చేయగలుగుతున్నామా? మనం తినే తిండి రోజుకు లేదా నెలకు ఒక్కరికన్నా పెడతా ఉన్నామా? ఎవరన్నా ఆకలి కొన్నటువంటి వారికి, లేదా సంవత్సరానికి ఒకసారి? రేపు మీకు ప్రేమ విందు ఉందా లేదా? 1వ తారీఖు ప్రేమ విందు ఉందా? మంచిది. మనకు మనమే ప్రేమ విందులు చేసుకుంటూ ఉంటాం. కానీ ఎవరికైనా పెడతా ఉన్నాం పేదవాళ్ళకి? దేవుడు నాతో అయితే ఈ మాట ద్వారా మాట్లాడినాడు. అందుకని నేను సేవ చేసేటువంటి స్థలంలో, అంటే ఈ దినాల్లో మళ్ళీ చేయలేకపోతున్నాం. కరోనాకు ముందు ఏం చేసేవాళ్ళం అని అంటే, నాతో పాటు కొంతమంది సహోదరులు మేము రోజు హోటళ్ళకి అట్లా పోయి తినేవాళ్ళం. ఒకసారి హోటల్కి పోతే 4-5 వేలు అయ్యాయి. 4-5 వేలు అయితే అనమాట. అయితే నేను వాళ్ళతో చెప్పినటువంటి మాట ఏంటంటే, మనం రోజు హోటల్కి పోయి ఇట్లా తింటూ ఉన్నాం, వేలు ఖర్చు పెడతా ఉన్నాం. అయితే నెలకి ఒక రోజు మీకు ఎంత దోస్తే అంత, మీకు ఎంత ఇది కలిసితే అంత మీరు ఇవ్వండి అని చెప్పి మేము చేసామని ప్రతి నెల ఏదైనా ఒక సెలవు రోజు ఒక 25-50 కేజీలు బియ్యం వండి దానికి ఏదైనా అవసరమైనవి చేసి ఆ రోడ్ల మీద అడుక్కునే వాళ్ళకి, సిగ్నల్స్ దగ్గర ఉండేటువంటి వారికి పంచేటువంటి వారం. అర్థమైందా? ఇవన్నీ మనం చేయాల్సినవి. మన వెలుగు ప్రకాశింపజేసి దేవుని మహిమపరచాలి అని అంటే ఆకలితో వచ్చినటువంటి వారికి మనం ఏం చేయగలగాల? ఆహారం ఇచ్చేటువంటి వారంగా. తినకుండా అయినా వారికి ఏం చేయాలా? వారికి పెట్టాలా. అప్పుడే మన యొక్క వెలుగును మనం ఏం చేయగలుగుతాము? ప్రకాశింపజేయగలుగుతాం. కాబట్టి దేవుని ప్రజలముగా సంవత్సరాంతంలోకి వచ్చినాము. నీ ద్వారా నా ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడా? నీ ద్వారా నా ద్వారా దేవుడు మహిమపరచబడాలి అని అంటే నేను మీకు జ్ఞాపకం చేసే మొట్టమొదటి మాట ఏంటంటే, ఇక్కడ మనం గమనిస్తూ వచ్చినట్లయితే, ఆశించిన దానిని ఆకలి కొనిన వానికి ఇచ్చి శ్రమపరచబడు వారిని ఏం చేయాలా? తృప్తిపరచాలి. ఈ సంవత్సరాంతంలో నూతన సంవత్సరంలో ప్రవేశించబోతా ఉన్నాం. ఒక మంచి తీర్మానం చేసుకో. పుట్టినరోజులు చేసుకుంటూ ఉంటాం, చచ్చిపోయిన రోజులు చేసుకుంటూ ఉంటాం, స్తుతిగొడుగులు చేసుకుంటూ ఉంటాం. మనకు మనమే. నేను పెట్టదని అనట్లే, వీళ్ళతో పాటు కొంత వాళ్ళకు కూడా పెట్టాలి. వీళ్ళకు పెట్టేదానికంటే వాళ్ళకు పెట్టేది ముఖ్యం. కాబట్టి ఒక మంచి తీర్మానంలోనికి రావాలా. కాబట్టి మనం గమనిస్తూ వచ్చినట్లయితే, నా మహిమ నిమిత్తము నేను సృజించినవాడు. దేవుడు తన మహిమ కొరకే మనల్ని సృజించినాడు.
ఆయన మనము మహిమపరచాలి అని అంటే మొట్టమొదటిగా మారు మనసు పొందాలా. రెండవదిగా ఆయన్ను మహిమపరచాలి అని అంటే ప్రేమంటులరా మన యొక్క వెలుగును ప్రకాశింపజేయాలి. మన వెలుగును ప్రకాశింపజేయాలి అని అంటే మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ఆశించిన దానిని ఆకలిగొనిన వానికి ఇచ్చి శ్రమపరచబడి వారిని తృప్తిపరచాలి. రెండవ మాటను మనం గమనిస్తూ వచ్చినట్లయితే ఇందులో రెండవ మాట దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. చాలమ్మా. రెండవ మాట బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. నీవు నేను ప్రకాశించేటువంటి వారంగా ఉండాలి అని అంటే మనలో ఉండవలసినటువంటి రెండో లక్షణం బుద్ధిమంతులముగా ఉండాలా. ప్రియమంటులారా, అందుకని మనం గమనిస్తూ వచ్చినట్టు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కన్యకలను కూర్చున్నటువంటి ఉపమానం ఉంది. 10 మంది కన్యకలు. కన్యక అనేటువంటి మాట దేవుని సంఘాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. లేదా క్రీస్తు రక్తము చేత పరిశుద్ధపరచబడిన వారిని జ్ఞాపకం చేస్తూ ఉంది. అయితే దేవుని ప్రజలు 2 రకాలైనటువంటి వారు. ఒకరు బుద్ధి కలిగినటువంటి వారు, ఇంకొకరు బుద్ధి లేని కానివారు. బుద్ధి కలిగినటువంటి వారికి బుద్ధి లేని వారికి మధ్య తేడా ఏంటంటే బుద్ధి కలిగినటువంటి వారు దేవుని రాకడ విషయమైనటువంటి సిద్ధపాటుతో వచ్చినాడు. ఒకవేళ పెళ్లి కుమారుడు ఆలస్యం అవుతాడేమో అని చెప్పి సిద్ధులతో ఏం చేసినాడు? నూనెను తెచ్చుకున్నారన్నమాట. బుద్ధి లేని వారు ఏం చేసినారని అంటే ఏం చేసినారు తెలుసా? నిర్లక్ష్యంగా వచ్చినారు. నిర్లక్ష్యంగా ఏముందరే వస్తాడులే, ఎదుర్కొందాంలే, వెళ్ళిపోతాంలే, దానికి మళ్ళీ ఇదేమన్నా అవసరమా, మళ్ళీ బరువు అని నిర్లక్ష్యంగా వచ్చినారు. అందుకని వారు ఏం చేయమన్నారు తెలుసా? విడవబడినారు. వాళ్ళు రక్షించబడినటువంటి వారే, అయినా కానీ ఏం చేయబడినారు? కారణం ఏంటిదంటే నిర్లక్ష్యము లేదా ఇంకో మాట సిద్ధపాటు లేకపోవట. ఎంతమంది టయానికి వచ్చినారు చెప్పండి? మీరు ఎంతమంది టయానికి వచ్చినారు? 10 గంటలకు ఎంతమంది వచ్చినారు చెప్పండి? 10 గంటలకు ఎవరు రాలేదు నాకు తెలిసి. నేను చూసుకుంటా ఉన్నా, ఇంకా ఎవరు రాలేదు. లోపల సీసీ కెమెరాలు ఉన్నాయి, అక్కడ కూర్చొని చూసుకుంటా ఉన్నా. ఏందబ్బా 10 గంటలకి? అందుకని అన్నను కూడా అడిగినా, అన్న ఎన్ని గంటలకని అంటే 10 గంటలకే శ్యామని అన్నాడు. ఈ దినాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే మన యొక్క వెలుగును ప్రకాశింపలేకపోవడానికి కారణం ఏంటంటే నిర్లక్ష్యం. మనం అందరం కూడా ఎవరని చెప్పండి? బుద్ధి లేని కన్యకలమే. దాదాపుగా నేను 16-17 గంటలు ప్రయాణం చేసి వచ్చిన. నా శరీరం ఎంతో అలసిపోయింది. పోయిన నెలంతా కూడా మేము ఉన్నటువంటి సంఘములో ఉదయము సాయంకాలాలు సువార్తలు, ఇంకా మధ్యలో ఆయా కూడికలు, ఒక్కో రోజు 5 మీటింగులకు అటెండ్ అయినా. అంత మాత్రమే కాదు, 22వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా ఉదయ సాయంకాలాలు ఆ సువార్త కాకుండా మళ్ళీ సువార్తలు చేస్తూ వచ్చినాం. ఎంతో అలసిపోయింది. అయినా కానీ నేను వచ్చే రోజు కూడా రాత్రి 10 గంటలకు మీటింగ్ అయింది. నేను 12 గంటలకు పనుకున్నా, 2 గంటలకు లేచిన. 12 గంటలకు పనుకొని 2 గంటలకు లేచి 3 గంటలకు రైల్వే స్టేషన్కి వచ్చిన. ట్రైన్ దాదాపుగా లేటు, 4 గంటలు 5 గంటలు లేటు. మళ్ళీ ఏడుకు వచ్చే ట్రైన్ లేటు. 1:30కు లేచిన. అయినా 7 గంటలకల్లా లేచిన, రెడీ అయినా. 10 గంటలకల్లా రెడీగా కూర్చున్నా. బ్రదర్ వచ్చినాడు, నేను రెడీగా ఉన్నా. సిద్ధపాటు కలిగి ఉండాలి. నా జీవితంలో నాకు అస్సలు ఇష్టం లేనిది ఏంటంటే ఆలస్యంగా పోవటం. మీటింగ్కి పోయినా, మీరు కావాలి నేనున్న సంఘాల్లో, నేను చేసి వచ్చిన సంఘాల్లో కనుక్కోండి, టయానికి ముందే ఉంటాను కానీ ఎప్పుడు కూడా ఆలస్యంగా పోను. ట్రైన్కి పోవాలనుకుంటే ఆలస్యంగా పోయేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ట్రైన్కి పోవాలన్నా, బస్సుకు పోవాలన్నా, బస్సులు అంటే ప్రైవేట్ బస్సులు 10 నిమిషాలు ఆగుతారు. వస్తున్నామంటే దారిలో ఉన్నామంటే ఆగుతారు. అదే ట్రైన్కి పోయేవాళ్ళు ఆగుతారా? ఫ్లైట్కి పోవాలంటే 4 గంటలు పోయి ముందే ఉండాలి. అట్లా లేకపోతే లోపలికి అలౌ చేయరు. ఈ లోకంలో దానికే మనం అంత ఆతృతపడి సమయానికి పోతాము. అయితే దేవుని మందిరానికి అట్లా రావాలని ఆసక్తి ఉండదు. అలా నీ జీవితంలో లేకపోతే నువ్వెంత మాత్రము బుద్ధిగల కన్యకలాగా ప్రభువును ఎదుర్కోలేవు. అందుకని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే నీ వెలుగును ప్రకాశింపజేసి నీవు దేవుని మహిమపరచాలి అని అంటే బుద్ధిగల కన్యకలుగా ఉండాలి. బుద్ధిగల కన్యకల్లో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే వారిలో నిర్లక్ష్యం లేదు, వారు సిద్ధపాటు కలిగినటువంటి వారు. అందుకని వారి దీపాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. ప్రభువుని ఎదుర్కోగలిగినారు, ఆ విందులోనికి వెళ్ళినారు. వాళ్ళు కూడా వచ్చినారు. ప్రభు మేము కూడా నేను ఎదుర్కొనే దానికి వచ్చినామంటే ప్రభు అన్నటువంటి మాట, నేను మిమ్మల్ని ఎరగను. నువ్వు రక్షించబడి ఉండొచ్చు, నువ్వు బైబిల్ చదివేటువంటి వాడు కావచ్చు, ప్రార్థన చేసేటువంటి వాడు కావచ్చు, సంఘ పెద్దవు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏమన్నా కావచ్చు, నీలో ప్రభువు కొరకైనటువంటి ఆ సిద్ధపాటు లేదంటే నువ్వెంత మాత్రము ప్రభువుని ఎదుర్కోలేవు. నువ్వెంత మాత్రము ప్రకాశించేటువంటి వాడుగా ఉండలేవు. ఆ దేవుణ్ణి మహిమపరిచేటువంటి వాడుగా ఉండలేవు.
నువ్వు దేవుని మహిమపరచాలని అంటే, నీ వెలుగును ప్రకాశింపజేసేటువంటి వాడుగా ఉండాలంటే, బుద్ధి కలిగినటువంటి వాడుగా, ప్రభు రాకడ కొరకైనటువంటి సిద్ధపాటు కలిగినటువంటి వాడుగా, నిర్లక్ష్యతను విడిచిపెట్టినటువంటి వాడుగా ఉండాలా. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తే రెండవ మాట, దేవుని మహిమపరచినట్లుగా, పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచబడినట్లు మీ వెలుగును ప్రకాశింపడి. మీ వెలుగు ప్రకాశించాలి అని అంటే, మొట్టమొదటిగా నీవు ఆశించిన దాన్ని ఆకలి కొని వానికి ఇచ్చి శ్రమపడు వారిని తృప్తిపరచాలా. అంత మాత్రమే కాదు, బుద్ధిమంతుడుగా ఉండాలా. మూడో మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే, మళ్ళీ అదే మాట చదవండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము. ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించుదురు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించరు. ఆ మాట గమనించండి. మీ వెలుగును ప్రకాశింపనీయుడి. నీవు నేను నిరంతరము ప్రకాశించేటువంటి వారంగా ఉండాలని అంటే, నేను మీకు జ్ఞాపకం చేసే మాట, మూడో మాట, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో. రక్షించబడినావు, ఇన్ని సంవత్సరాలు అయితే ఉన్నాయి, నీవు ఒక్కరినైనా ప్రభు దగ్గరికి తీసుకొని రాగలిగినావా? ప్రేమతో ఒకసారి మన జీవితాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నీవు నేను అనేకులను ప్రభు తట్టునకు తిప్పేటువంటి వారంగా ఉండాలా. ఇందా మనం చదువుకున్నటువంటి యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ సమరీ స్త్రీ, పాపాత్మురాలైనటువంటి స్త్రీ, మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే, ఒక ఊరి వారందరినీ ప్రభు దగ్గరికి చెప్పింది. ఇదిగో నేను చేసినవన్నీ నాకు చెప్పినవన్నీ మీరు వచ్చి చూడు, ఈయన మెస్సయ్య ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చింది. ఆ ఊరి వారందరినీ ప్రభు దగ్గరికి వచ్చారు. వారందరూ కూడా ఆయన మాటలు విని, నువ్వు చెప్పిన మాటలను బట్టి కాదు కానీ మా అంతరం మేమే విని ఈయన మెస్సయ్య అని, నిజముగా లోకరక్షకుడని తెలుసుకున్నామనంట. నీవు నేను రక్షించబడిన 8 సంవత్సరాలు అవుతుంది. నీ ద్వారా నా ద్వారా ప్రభు దగ్గరికి ఎవరన్నా వచ్చినారా? నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఒక్కరినన్నా మనం తిప్పగలుగుతున్నామా? ప్రేమతో ఒకసారి మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను మండుచు ప్రకాశించేటువంటి వాడిగా ఉన్నాడు. అందుకని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే, అతడు పుట్టక ముందే అతని గురించినటువంటి ప్రవచనం అతడు అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చిన మాట చదువుతారా? యోహాను సువార్తలో ఉన్న మాట, వారి హృదయములను తిప్పుతాడు అని అంటుంది. యోహాను సువార్తలోనేనా అన్నా? లూకాసు చదువురా, మాట చదవండి. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై పరిశుద్ధ ఆత్మతో నిండుకుని వాడై ఇశ్రాయేలీయులు అనేకులను ఆ తండ్రి అయిన వాని దేవుని తట్టు త్రిప్పును. నీవు నేను తిప్పగలుగుతున్నామా? ప్రేమట ఒకసారి మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి మా దగ్గర, నేనుండే సంఘంలో మా దగ్గర ఒక సంఘ పెద్దకి నా మీద కంప్లైంట్ ఇచ్చినారన్నమాట. సేవకుడు ఏం సరిగా సేవ చేయట్లేదు, ఎవరు కొత్త ఆత్మలు రావట్లేదు అని చెప్పి ఆయన కంప్లైంట్ ఇచ్చినాడంట. ఆయన ఒక కొత్త కథ నాకు చెప్పినాడు. ఏమని చెప్పినాడనంటే, వాళ్ళకి నేను ఇట్లా చెప్పినానన్నా, సేవకుడు కాదు ఆత్మలు సంపాదించాల్సింది, మీరే సంపాదించాలని చెప్పినానన్నా అని అన్నాడు. అదేందన్నా అన్న? అవునన్నా, గొర్రెలను కంటాయా, మనుషులు గొర్రెలను కంటారన్నా అని అన్నాడు. అర్థమైందా మీకు ఆ మాట? అర్థం కాలేదా? గొర్రెలను కనేది ఎవరు? గొర్రెలు కంటాడు. కాపరు కంటాడా? కాపరు పని ఏంటి? కాపరు పని ఏంటి చెప్పండి? కన్న వాటిని కాసేది కాపరు పని. గొర్రెలు ఏం చేయాలా? గొర్రెలను కనాలా. కన్నారా? కన్నారా మీరు? ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాండి. నువ్వు నిజంగా గొర్రెవైతే, నువ్వు నిజంగా వెలిగించబడిన వాడవైతే అనేకులు నువ్వేం చేయగలగాల? వెలిగించేటువంటి వాడవుగా ఉండాలా. అనేకులను దేవుని మందిరానికి తీసుకొని రావాలా. దేవుని దగ్గరికి నడిపించేటువంటి వాడవుగా ఉండాలా. నడిపించగలుగుతున్నావా? ప్రేమతో ఒకసారి మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. నీవు నేను ప్రకాశించేటువంటి వారంగా ఉండి దేవుని మహిమపరచాలి అని అంటే, నేను మీకు జ్ఞాపకం చేసే మూడవ మాట ఏంటంటే, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు అనేకులను ప్రభు తట్టు త్రిప్పేటువంటి వారంగా ఉండాలి. త్రిప్పగలుగుతున్నామా? ప్రేమతో ఒకసారి మన జీవితాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నా మహిమ నిమిత్తము నేను సృజించినవాడిని. దేవుడు తన మహిమ కొరకై మనల్ని సృజించినాడు. తన మహిమ కొరకై ఈ లోకంలో మనల్ని పుట్టించినాడు. ఆయన మహిమపరచాలి అని అంటే, మొట్టమొదటిగా మనం మారు మనసు పొందాలా. రెండవదిగా
ఆయన్ను మహిమపరచాలనంటే మన యొక్క వెలుగును ప్రకాశింపజేసేటువంటి వారంగా ఉండాలి. మన వెలుగును ప్రకాశింపజేయాలనంటే 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చినాను. మొట్టమొదటిగా ప్రియమంటులారా, మనం ఆశించిన దాన్ని ఆకలి కొనిన వానికి ఇచ్చి శ్రమపరచబడి వారిని తృప్తిపరచాలా. రెండోదిగా బుద్ధిమంతుల వలె సిద్ధపాటును కలిగి ఉండాలా. మన జీవితంలో ఉన్నటువంటి నిర్లక్ష్యాన్ని తీసివేసుకోవాలా. ఏ విషయంలోనే కావచ్చు, ప్రార్థన చేసే విషయంలో కావచ్చు, దేవుని మందిరానికి వచ్చే విషయంలో కావచ్చు, సువార్తను ప్రకటించే విషయంలో కావచ్చు, ఇలాగ ఏ విషయంలో అయినా సరే నిర్లక్ష్యం అనేది ఉండకూడదు. అప్పుడే నువ్వు బుద్ధిమంతుడు వలె ప్రకాశించేటువంటి వాడుగా ఉంటావు. మూడోదిగా నీవు ప్రకాశించి దేవుని మహిమపరచాలంటే నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు అనేకులను దేవుని తట్టు త్రిప్పేటువంటి వాడుగా, దేవుని వద్దకు తీసుకొని వచ్చేటువంటి వాడుగా ఉండాలి. ఇప్పుడు మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈ లక్షణాలు ఉన్నాయా? లేనట్లయితే ఈ సంవత్సరాంతపు గడియల్లోనైనా ప్రభు సన్నిధిలో మన జీవితాలను సరి చేసుకుందాం. ప్రభువా, నువ్వు నన్ను వెలిగించినావు, కానీ నా వెలుగును నేను ప్రకాశింపలేకపోతాను, నన్ను క్షమించు. ప్రభువా, నేను ఆశించిన దాన్ని ఆకలి కొని వానికి ఇచ్చి శ్రమపరచబడిన వాడిని తృప్తిపరిచేదానికి నీ రాకడ కొరకైనటువంటి సిద్ధపాటు కలిగి ఆ బుద్ధిగల కన్నికల వలె ఉండగలిగేదానికి అంత మాత్రమే కాదు కానీ ప్రభువా, నేను అనేకులను నీ యొద్దకు నడిపించి నా వెలుగును ప్రకాశింపజేసి నిన్ను మహిమపరిచేదానికి నాకు సహాయం చేయి ప్రభు అని నేను ఆ జీవితాలను నేను సరిచేసుకొనడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సంగతి. రెండోదిగా. మూడోదిగా ఇంకొక మాటను జ్ఞాపకం చేసి ముగిస్తాను. దయచేసి రండి. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని అని అంటాడు. కాబట్టి నీకు నాకు అప్పగించినటువంటి పనిని సంపూర్ణము చేసేటువంటి వారంగా ఉండాలా. అందుకనే దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలిగినట్లయితే మార్కు సువార్తలో ఒక మాట ఉంది, చూడండి. మార్కు సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. మార్కు సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. ప్రతి వానికి వాని పనిని నియమించి. చాలండి. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట, చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేనేం చేసినాను? మహిమపరిచినాను. నేను కూడా నీకు నాకు కూడా దేవుడు ఏం చేసినాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ఇక్కడ రాయబడినటువంటి మాట, ప్రతి వానికి వాని పనిని నియమించి. మనలో ప్రతి వానికి దేవుడు వాని పనిని నియమించినాడు. దేవుని యొక్క వాక్యములో మనం చూడగలిగినట్లయితే దయచేసి చూడండి. ఆదికాండము 6వ అధ్యాయం 22వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనం. నోవాహు అట్లు చేసెను, దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసిన. దేవుడు మనం జ్ఞాపకం చేస్తూ వచ్చినట్లయితే మోషేకి ఒక పని అప్పగించినాడు. క్షమించండి, నోవాహుకు ఒక పని అప్పగించినాడు. ఏం పని చెప్పినాడు చెప్పండి? నువ్వు ఒక ఓడను చెప్పన్నాడు. దేవుడు ఏ కొలతలు అయితే ఇచ్చినాడో, ఎట్లయితే చేయమన్నాడో యాజ్ ఇట్ ఈజ్గా దేవుడు ఏదైతే చెప్పినాడో దాని ప్రకారము ఏం చేసినాడు చెప్పండి? దాన్ని సంపూర్ణము చేసినాడు. దేవుని మహింపరుస్తూ వచ్చినాడు. నోవాహు అదేవిధంగా మోషేని గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే దయచేసి చూడండి. నిర్గమాకాండము 40వ అధ్యాయము 33వ వచనం. నిర్గమాకాండము 40వ అధ్యాయము 33వ వచనం. అలాగున మోసే పనిని సంపూర్ణము చేసినాడు. మోషేకు కూడా మందిరాన్ని, ఆవరణాన్ని, తెరలను, వీటన్నిటికీ కొలతలు ఇచ్చినాడు. దేవుడు మోషేకి ఏ కొలతలు అయితే ఇచ్చినాడో, ఏదైతే చెప్పినాడో ఆ ప్రకారంగా ఆ పనిని ఏం చేసినాడు? సంపూర్ణము చేసినాడు. పౌలు కూడా ఒక మాట అంటాడు తిమోతితో రాస్తూ. దయచేసి చూడండి, తిమోతి రాసినటువంటి
రెండవ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు. వీళ్ళందరూ ఏం చేసినారంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కో పని చెప్పినాడు. మోషే నోవాహును ఓడగట్టమంటే దేవుడిచ్చిన కొలతల ప్రకారం ఓడగట్టినాడు. మోషేను మందిరం నిర్మించమంటే ఆ దేవుడు చెప్పిన కొలతల ప్రకారం మందిరాన్ని నిర్మించినాడు. మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే, అలాగునే ప్రేమంటులారా పౌలుని గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే దేవుడు పని చెప్పినాడు. నువ్వు సర్వలోకముకి నాకు సువార్తను ప్రయాణించాలి, నువ్వు నాకు సాక్షిగా ఉండాలన్నాడు. అందుకనే పౌలు అంటాడు, మంచి పోరాటము పోరాడుతున్న నా పరుగు నేను కడముట్టించి నాకు అప్పగించిన పని అంతా చేసినాను, నా విశ్వాసాన్ని కూడా నేను కాపాడుకుంటూ వచ్చినాను, ఇక మీద నా కొరకు నీతికి తీరుతుంది. నీవు నా జీవితంలో నీకు నాకు కూడా దేవుడు ఒక పనిని అప్పగించినాడు. అయితే ఆ పనిని సంపూర్ణం చేయగలుగుతున్నామా? అది ఏ పనన్నా కావచ్చు ప్రేమంటున్నారు, అది ఏ పనన్నా కావచ్చు, చిన్నది కానీ పెద్దది కానీ దేవుడిచ్చినటువంటి పని. వెనుక వాక్యంలో పని మిక్కిలి గొప్పది అని ఉందన్నమాట. కాబట్టి నేను దాన్ని గొప్పదిగా ఎంచి దాన్ని సంపూర్ణం చేయగలుగుతున్నామా? ప్రేమంటే ఒకసారి మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే యోబు భక్తుడు 14వ అధ్యాయంలో ఒక మాట అంటాడు చూడండి. యోబు గ్రంథము 14వ అధ్యాయం 14వ అధ్యాయము 5వ వచనం దయచేసి చదవండి. నరుల ఆయుష్కాలము పరిమితి గలది, వారిని నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని పరిమాణము నీవు వానికి నియమించి ఉన్నావు. కూలివాని వలె తన పనిని తనకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు వారు విశ్రమము నందునట్లు వారి వైపునకు. నేను కూడా ఈ లోకంలో ఉన్న అందరం కూడా మనం ఉద్యోగాలు చేస్తూ ఉండొచ్చు, ఇంకోటి చేస్తూ ఉండొచ్చు, ఇంకోటి ఏదైనా అయి ఉండొచ్చు. అయితే దేవుని యొక్క వాక్యంలో రాయబడినమాట కూలివాని వలె అని అంటాడు. నన్ను దేవుడు ఒక ఉద్దేశంతో ఒక పని నిమిత్తమై ఈ లోకానికి పంపించినాడు. ఆ పని ఏమిటనేది నువ్వు ఎరిగినావా? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. చాలాసార్లు దేవుడు ఏ ఉద్దేశంతో ఏ కారణముతో నన్ను ఈ లోకంలో నీకు పంపించినాడు అనేది ఎరగం. అర్థమైందా? అందుకని దేవుని యొక్క వాక్యంలో ప్రతి వానికి వాని పనిని, నువ్వు చిన్న వయసు కావచ్చు, పెద్ద వయసు కావచ్చు, ముసలివాడివి కావచ్చు, నువ్వు సహోదరుడు కావచ్చు, సహోదరివి కావచ్చు, నువ్వు ఎవరు అన్నా కావచ్చు, నీ వయసు ఏదైనా కావచ్చు, నీకంటూ దేవుడు ఒక పనిని నియమించున్నాడు. నీ ద్వారా దేవుడు మహిమపరచబడాలి అని అంటే నీ పని ఏమిటి అనేది ఎరగాలి. దాన్ని ఏం చేయాలి? రెండోదిగా సంపూర్ణము చేయాలా? చేయగలుగుతున్నామా? చాలాసార్లు ప్రేమంటులారా మన జీవితాల్లో మనది కాని పనిని మనం చేసేటువంటి వారంగా ఉంటాం. దాని ద్వారా ఎంతో నష్టం తెచ్చుకునేటువంటి వారంగా ఉంటాం. అందుకనే లోకంలో ఒక మాట అంటారు, తెలుసా మాట మీకు? తెలుసా? చెప్తాను నేను. కుక్క చేసే పని కుక్క చేయాలా, గాడి చేసే పని, విన్నారా మాట? విన్నారా లేదా? విన్నారు. కుక్క చేసే పని కుక్క చేయాలా, గాడి చేసే పని తెలుసా? ఆ కథ ఏమో తెలుసా? ఆ సంగతి ఏందో తెలుసా మీకు? చెప్పమంటారా? వింటానంటే చెప్తా, లేదంటే ముగిస్తా. చెప్పమంటారా? సరే. ఒక చాకలాయనికి, ఎవరన్నా ఉంటే తప్పుగా అనుకోబాకండి, ఒక చాకలాయనికి ఒక కుక్క ఒక గాడిద ఉందంట. ఒక చాకలాయనికి కుక్క ఒకటి గాడిద ఒకటి ఉంది. కుక్క ఏం చేయాలని అంటే, చాకలాయన బట్టలు ఉతుక్కునేదానికి పోతాడు కదా, బట్టలు ఉతుక్కునేదానికి పోయినప్పుడు ఇంటికి కాపలా గాయాల. కుక్క పని కాపలా గాయటం, గాడిద పని ఏంటిది? బరువులు మోయటం అనమాట. ఆ చాకలాయన బట్టలు ఓడరేవు మోసుకొని పోవాలా, మళ్ళీ ఉతికిన తర్వాత ఆ చాకురేవు నుంచి ఇంటికి తీసుకొని రావాలి. ఎవరు పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. కుక్క ఏమో ఇంటి దగ్గర ఉండి కాపలా కాస్తూ ఉంది, గాడిదేమో బట్టలు మోసుకొని పోయి బట్టలు తీసుకొని వస్తూ ఉంది. కానీ ఈ యజమానుడికి ఆ కుక్క మీద కొంచెం నిర్లక్ష్యం వచ్చింది, గాడిద మీద ప్రేమ ఎక్కువైంది అనమాట. ఎందుకు? కుక్క ఊరికి ఇంటి దగ్గర ఉండేది, కాపలా కాసే ఊరకు ఉండేది కదా, ఊరకు ఇంటి దగ్గర పడి ఉండేదాన్ని కదా, అంతేముందిలే అని అనుకున్నాడు. కానీ గాడిద కష్టం చేస్తూ ఉందని చెప్పి గాడిదకి మంచి ఆహారం పెట్టేవాడు, కుక్కను కొంచెము నిర్లక్ష్యం చేసేవాడు. కుక్క నిర్లక్ష్యం చేస్తూ ఉంటే ఆ కుక్క అనుకునింది అనమాట, నా యజమానుడికి నా విలువ తెలియజేయాలని అనుకునింది. నా యజమానుడికి నా విలువేందో నేను తెలియజేయాలని అనుకునింది. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉందంట. అవకాశం కొరకు
ఎదురు చూస్తూ ఉందంట. ఎదురు చూస్తూ ఉంటే ఒక సందర్భం వచ్చింది. ఆ దినాన ఒక రాత్రిపూట ఆ యజమాని ఇంటికి దొంగలు వచ్చినారు. కుక్క చూస్తూ ఉందన్నమాట. కుక్క చూస్తూ ఉంది, గాడిద కూడా చూస్తూ ఉంది. రెండు గమ్ముగా ఉన్నాయి. అయితే కుక్క అరవట్లే. కుక్క ఏం చేయాలి చెప్పండి? దొంగలు వచ్చినప్పుడు అరవాలి, అది అరవట్లే. అందుకని గాడిద ఏముందని అంటే, దొంగలు వచ్చినారు, యజమానుడు సొత్తు దొంగిలించుకొని పోతా ఉన్నారు, నువ్వు అరువు అనిందంట. నువ్వు అరువు అని అంటే నేను అరవను అనిందంట. కుక్క ఏమనింది? నేను అరవను అంటే ఆంతరం గాడిద అనిందంట, నువ్వు అరవలేదనుకో నేను అరుస్తా, నేనైనా నమ్మకంగా, నేను నాకు ఆపరికి నమ్మకంగా ఉంటా, నేను అరుస్తానని అన్నదంట. అయితే కుక్క అనిందంట, నువ్వు అరవాలని అంటే అరవకూడదని అంటే అరవబాక, నాకు తెలియదు, నేనైతే మాత్రం అరవననిందంట. అరవననేలకి ఇంకా గాడిద ఏం చేసిందంటే గట్టిగా శోకండ్రాలు మొదలుపెట్టింది అన్నమాట. గట్టిగా అరుస్తూ ఉంటే ఆ గాడిద అరుపులు ఎటువంటి మీకు విన్నారా? చాలా భయంకరంగా ఉంటాయి కదా. యజమానుడు దినమంతా బట్టలు ఉతుకొని వచ్చి అలసిపోయి పనుకొని ఉంటే ఆ గాడిద అరుస్తూ ఉంటే యజమానుడికి ఎక్కలేని కోపం వచ్చిందండి. నీకు మంచిగా తిండి పెట్టి మంచిగా సాగుతూ ఉంటే యాలలో అరుస్తావా నువ్వు అని చెప్పి మంచిగా కర్ర తీసుకుని నడుములు ఇరిగేదాకా కొట్టి ఆమెతో పోయి పనుకున్నాడంట. తెల్లారు లేచే చూసేళ్ళకి ఏమైంది చెప్పండి? సొత్తంతా ఎత్తుకోమైనాడు. అంటే ఎందుకు నేను ఆ మాట చెప్తున్నానంటే, ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. గాడి చేసింది తప్ప చెప్పండి? గాడి చేసింది మంచి పనే. ఎందుకంటే యజమానుడు సొత్తు తీసుకొని పోతా ఉన్నారు. ఒకవేళ అరిస్తే కాపరి ఆయన యజమానుడు లేచి చూసుకుంటాడేమని అరిసింది, కానీ తన పని కాదు అది. అందుకనే నడువులు ఇరిగేదాకా దాని చాలా మన జీవితాల్లో మనం కూడా అంతే. మనది కాని కొరకు మనం పోయి ఎంతో నష్టపడతాం. దేవుని యొక్క వాక్యంలో కూడా మీరు చూడగలరు. చూడండి, 2వ సమూయేలు గ్రంథంలో మనం గమనిస్తూ వచ్చినట్లయితే అక్కడ సందర్భం ఉందన్నమాట. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం దయచేసి చదవండి. ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమంది అతన్ని మొత్తగా అతడు అక్కడే పడి అక్కడికక్కడే దేవుని మందసమును వద్దనే పడి ఉజ్జా చేసిన తప్ప అని అంటారు ఎవరన్నా? తప్ప. మందసం పడిపోతూ ఉంది, పట్టుకోపోయినాడు తప్ప, పడిపోయే వాళ్ళని ఆదుకోవడం తప్ప, కానీ తన పని కాదు అది. యాజకులు మొయ్యాలి దాన్ని. దావీదు తెలియక చేసినాడు, అయితే ఉజ్జాయం చేసినాడు, దాన్ని పట్టుకోపోయినాడు. అందుకనే తన జీవితంలో ఎంతో గొప్ప భయంకరమైనటువంటి స్థలంలో ఆ మరణాన్ని తాను పొందినాడు. అందుకనే చాలాసార్లు మన జీవితాల్లో కూడా మనది కాని పనిని మనం చేస్తాం. దేవుని యొక్క వాక్యంలో ఇంకో సందర్భం కూడా మీకు చూపించగలను. దయచేసి చూడండి, 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ఆడు కూడా ఇంకో వ్యక్తి మనకు కనపడతాడు. చూడండి, 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం 26వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే, ప్రియమంతులు ఇక్కడ మనం గమనిస్తూ వచ్చినట్లయితే హిజ్కియాని గురించి తను కూడా స్థిరపడిన తర్వాత ఎంతో గర్వించినాడు. తనని కాని పనిని చేస్తూ వచ్చినాడు. వాళ్ళందరూ తనను అటకాయించినారు, ఇది నీ పని కాదు. చూడండి, ఆ మాట మనం గమనిస్తూ వచ్చినట్లయితే 18వ వచనం, వారు రాజైన హిజ్కియాను ఎదిరించి హిజ్కియా యెహోవాకు ధూపము వేయుట అహరోను సంతతి వారైన యాజకులు పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్మను, నీ ఇది ఘనత కలుగు చేయదని చెప్పగా ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరంలో అతని నొసట కుష్టి రోగము. వాళ్ళు చెప్తా ఉన్నారు, అయ్యా ఇది నీ పని కాదు, నువ్వు వద్దు అని చెప్తా వచ్చినా కానీ వాళ్ళ మీద ఏం చేసినారు చెప్పండి? కోపముగా ప్రవర్తించినాడు, తన కాని పనికి పోయినాడు. ప్రియమంటులారా, ఎంతో నష్టాన్ని, కుష్ఠరోగం వచ్చింది. ఇక తర్వాత మనం గమనిస్తూ వచ్చాం, ఎన్నడూ కూడా తాను దేవుని మందిరంలోనికి ప్రవేశించలేదు. అందుకనే దేవుని ప్రజలముగా నీ ద్వారా నా ద్వారా దేవుడు మహిమపరచబడేటువంటి వాడుగా ఉండాలని అంటే, దేవుడు నీకు నాకు ఏ పని అయితే అప్పగించినాడో
దాన్ని సంపూర్ణం చేయాలా. మనది కాని పని కొరకు మనం ఏం కాకూడదు, కాలు దూసేటువంటి వారంగా ఉండకూడదు. అదెంతో నష్టం. కాబట్టి దేవుని ప్రజలంగా సంవత్సరాంతంలోనికి వచ్చిన ఇటు భయంకరమైనటువంటి స్థితిలోనికి నీవు నేను వెళ్ళకున్నట్లుగా మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. దేవుడు మనకు అప్పగించిన పని ఏంది, నీ పని ఏంటిది అనేది ఎరిగినావా, దాన్ని చేయగలుగుతున్నావా, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ నీది కాని పనికి, నీకు అప్పగించని దాని కొరకు నువ్వు పోతూ ఉన్నట్లయితే అది నీ జీవితంలో ఎంతో నష్టం. అది నీవు దేవుని మందిరానికి దూరం అయ్యేదానికి లేదా మరణానికి అది దారి తీసేటువంటిదిగా ఉంది. అందుకనే అట్టి దుస్థితిలోనికి రాకముందే మన జీవితాలను మనల్ని మనం సరి చేసుకొనడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన సంగతి. ఇంకో మాట కూడా నేను అంటాను, అందుకని మనం జ్ఞాపకం చేసుకుని లోకంలో మాట అంటారు, కూసేగాడిది వచ్చి మేషగాడిని. చాలాసార్లు దేవుని మందిరంలో కూడా అలాగుంటారు. దేవుని మందిరంలో వారు ఏం పని చేయరు. ఎవరన్నా పని చేసే మనసు కలిగినటువంటి వారిని కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, చెడగొడతారు. అట్లా ఉండకూడదు. దేవుని ప్రజలముగా మనం ఎంత చేస్తే అంత బహుమానం దేవుడు ఇస్తాడు. అందుకని దేవుని ప్రజలముగా దేవుని ఇంటిలోనైతేమి ఎక్కడైనా కానీ దేవుని పని విషయంలో ఆసక్తి కలిగినటువంటి వారంగా ఉండాలి. ఎంత పని చేస్తే అంత మేలు పొందేటువంటి వారంగా ఉంటాం. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే, నేను కడపలో ట్రైనింగ్లో ఉండేటప్పుడు అక్కడ ఒక చిన్నపిల్లల డాక్టర్ ఉండేవాడు అనమాట. ఉదయాన్నే మేము మందిరం రెడీ చేస్తూ ఉంటే ఆ చిన్నపిల్లల డాక్టరు వాళ్ళ చిన్న కూతుర్ని తీసుకొని వచ్చి మందిరంలో సాపులు వేపిస్తూ ఉన్నాడు. సాపులు వేపిస్తూ ఉంటే నేను అన్నాను, ఆయన పేరు ఆయన చిన్నపిల్లల డాక్టర్ ఉన్నాడు కదా, ఆయన పేరక్క కరుణాకర్ అని ఒక మంచి ఫేమస్ డాక్టర్ అనమాట, అక్కలకు కూడా తెలుసు. ఆయన ఒకరోజు మందిరం రెడీ చేస్తూ ఉంటే వాళ్ళ చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి మందిరంలో సాపులు వేపిస్తూ ఉన్నాడు. నేను అన్నాను, అన్న అంత చిన్నపిల్లలతో ఎందుకు లేనా, మేము ఉన్నాం ట్రైనింగ్లో ఉండేవాళ్ళం, మేము సాపులు వేస్తాం లేనానంటే ఆయన ఏమన్నాడు తెలుసా, అన్న ఇది నాన్న నేను ఇంత పెద్ద డాక్టర్ని అయినానంటే నా ప్రారంభం కూడా ఇదే. చిన్న దినాల్లో మా అమ్మ వాళ్ళమ్మ హాస్టల్లో పనిచేసేది, మిగిలిపోయిన అన్నం అట్లా తీసుకొచ్చి పిల్లల్ని పెద్దవాళ్ళని చేసింది. వాళ్ళు దేవుని మందిలో ఎంతో ప్రయాసపడినారు. దేవుడు వాళ్ళని ఎంతగానో మా పిల్లలు కూడా అట్లా ఆశీర్వదించబడాలంటే వాళ్ళు చిన్ననాటి నుంచి దేవుని ఇంట్లో పని చేయాలని చెప్పినాడు అనమాట. నాకు ఎంతో ఆశ్చర్యమైంది ఆ మాట. కాబట్టి దేవుని ప్రజలంగా మన జీవితాల్లో దేవుని పనిని చేసేటువంటి వారంగా ఉండాలి. దేవుడు ఏ పని చెప్తే ఆ పని, అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, నియమించబడినటువంటి పనిని చేయాలా. అర్థమైందా? నీకు చెప్పుల స్టాండ్ డ్యూటీ చేసినాడు అనుకోండి, నువ్వేం చేయాలా? చెప్పుల స్టాండ్ డ్యూటీయే చేయాలి. అది గొప్పది, నీకు అది గొప్పది. నేను పాటలు పాడగలను, నేను వచ్చి పాటలు పాడతానంటే అది కాదు. ఏ పని అయితే నియమించినారో పెద్దలైనటువంటి వారు, సేవకులైనటువంటి వారు, నీ మేలుగోరి నీకు ఏ పని అయితే అప్పగించినారో దాన్ని నమ్మకంగా సంపూర్ణంగా చేయాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. నా విషయంలో ఒక చిన్న మాట మీకు చెప్తా. నేను ఒంగోలులో తర్ఫీదులో ఉండేవాడిని. ఒంగోలులో అప్పుడే మందిరం కన్స్ట్రక్షన్ ప్రారంభమైందనమాట. నేను అన్ని పనులు చూసుకునేవాడిని అనమాట. కాబట్టి నాతో ఎవరన్నా పని చేసేదానికి రమ్మంటే ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఎందుకనంటే వాళ్ళు అనేవాళ్ళు అనమాట, నువ్వు కాసేపు ఏడు ఉంటావు, మళ్ళీ అంకులు పిలుస్తావు, ఇంకో దగ్గరకు పోతావు, నీతో కాదు నాకు వేరుగా ఏదైనా పని చెప్పండి అనేవాళ్ళు. అర్థమైందా? చాలాసార్లు మన జీవితంలో ఆడ కాసేపు చేస్తాం, మళ్ళీ వదిలేస్తాం, ఇంకో పనిలో పోతాం, అది వదిలేస్తాం, ఏది సంపూర్ణం చేయమని. అట్లా ఉండకూడదు. అది ఏదైనా కానీ నీ ద్వారా నీ దేవుడు మహిమపరచబడాలని అంటే ముందుగా నీకు అప్పగించబడిన పని ఏంటిది అనేది ఎరగాలి, దాన్ని సంపూర్ణము చేయాలి. అంతేగాని నీది కాని పనిలో నీకు నువ్వు వెళ్ళకూడదు. అంత మాత్రమే కాదు కానీ చేసే వాళ్ళను కూడా చెడగొట్టకూడదు. అలా ఉండగలుగుతున్నామా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం, పరీక్షించుకుందాం, సరి చేసుకొని నూతనమైన విధానంలో నూతన సంవత్సరంలో ప్రవేశించేదానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. 3 మాటలు మీకు జ్ఞాపకం చేసినాను. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. దేవుడు తన మహిమ కొరకే మనల్ని సృజించినాడు. ఆయనను మహిమపరచాలి అని అంటే మొట్టమొదటిగా మారు మనసు పొందాలా. మారు మనసు పొందిన అనుభవంలో ఇంకెవరైనా లేనట్లయితే నువ్వు మారు మనసు పొందేదాని కొరకే నీళ్ళ దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. నేడను సమయం ఉండగానే యేసు ప్రభు ఎదుట కన్నీటితో నీ పాపములు ఒప్పుకొని రక్షణార్థమైనటువంటి మారు మనసు పొందవలసిందిగా ప్రభు నామంలో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒకవేళ అటు మారు మనసు పొందినటువంటి అనుభవంలో నీకు నువ్వు వచ్చిన వాడవైతే, వెలిగించబడినటువంటి వాడవైతే నీ వెలుగును ప్రకాశింపజేయాలి. నీ దేవుడు మహిమపరచబడాలి అని అంటే నీ వెలుగును ప్రకాశింపజేయాలి. నీ వెలుగును ప్రకాశింపజేసేసుకునేటువంటి వాడుగా ఉండాలి అని అంటే నీవు ఆశించిన దాన్ని ఆకలి కొనిన వానికి ఇచ్చి శ్రమపడి వాడిని తృప్తిపరిచేటువంటి వాడుగా ఉండాలా. అది మాత్రమే కాదు కానీ బుద్ధి కలిగినటువంటి వాడవుగా లేదా బుద్ధి కలిగిన కనిక వలె నీ జీవితంలో ఉన్నటువంటి నిర్లక్ష్యతను తీసివేసి ప్రియమైనటువంటి ప్రభు రాకడ కొరకైనటువంటి ప్రభు కార్యముల కొరకైనటువంటి సిద్ధపాటు, ఎల్లప్పుడూ సిద్ధపాటు కలిగినటువంటి వాడవుగా ఉండాలి. 3వదిగా నువ్వు నిరంతరం నీ వెలుగును ప్రకాశింపజేసేటువంటి వాడవుగా ఉండాలంటే
నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు అనేకులను ప్రభు తట్టు తిప్పేటంటు వాడవుగా ఉండాలి. ఇది రెండవ మాట. మూడవదిగా, నీ సృష్టికర్త అయిన దేవుని నువ్వు మహిమపరచాలి అని అంటే నీకు అప్పగించబడినటువంటి పనిని సంపూర్ణము చేయాలి. నీకు అప్పగించబడినటువంటి పనిని సంపూర్ణము చేయాలి అని అంటే మొదట దేవుడు నీకు ఏ పని అప్పగించినాడో దాన్ని ఎరగాలి. రెండవదిగా, నీవుది కాని పనిలోనికి నీవు వెళ్ళకూడదు. మూడోది, పని చేసేటువంటి వాడిని చెడగొట్టేటువంటి వాడవుగా ఉండకూడదు. కాబట్టి దేవుని ప్రజలంగా మనం పరీక్షించుకొని మన జీవితంలో సరి చేసుకొని యోగ్యమైన విధానంలో ప్రభు బలలో నూతన సంవత్సరంలో ప్రవేశించేదానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక.